15వ శతాబ్దం యూరప్ దేశాలు సంపద కోసం తహతహలాడుతున్న కాలం. మసాలాల కోసం రాజులు యుద్ధాలు చేస్తున్న సమయం. అప్పుడు ప్రపంచంలోని అత్యంత విలువైన దేశం భారతదేశం. కాని ఒక పెద్ద సమస్య ఉంది. భారతదేశానికి వెళ్లే భీమార్గం ప్రమాదకరం. అరబ్బులు మరియు ఒట్టోమన్ సామ్రాజ్యం ఆ మార్గాలను నియంత్రించేవి. అప్పుడు ఒక ప్రశ్న ప్రపంచాన్ని కుదిపేసింది. సముద్రం ద్వారా భారతదేశానికి చేరగలమా? ఈ ప్రశ్నకు సమాధానం కోసం పోర్చుగల్ నుంచి ఒక సాహసికుడు బయలుదేరాడు. అతని పేరు వాస్కో డగామా. యూరప్లో మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు బంగారంలా విలువైనవి. ఈ మసాలాలు భారతదేశం నుంచి వచ్చేవి. కాని వాటిని కొనడానికి యూరప్ వ్యాపారులు భారీ పన్నులు చెల్లించాల్సి వచ్చేది. అందుకే యూరప్ రాజులు కొత్త సముద్ర మార్గాన్ని వెతకాలని నిర్ణయించారు. పోర్చుగల్ రాజు మాన్యువల్ మొదటి భారతదేశానికి సముద్ర మార్గం కనుగొంటే ప్రపంచ వ్యాపారం తమ చేతుల్లోకి వస్తుందని భావించాడు. అతను అనేక నావికులను పంపించాడు. చివరికి ఒక ధైర్యవంతుణ్ణి ఎంపిక చేశాడు. అతనే వాస్కోడగామా. 1497 జూలై 8 లిస్బన్ నౌకాశ్రయం జనాలతో నిండిపోయింది. 4 భారీ నౌకలు సముద్రయాత్రకు సిద్ధమయ్యాయి. వేలాది మంది ప్రార్థనలు చేశారు. ఎవరూ తిరిగి వస్తారో లేదో తెలియని ప్రమాదకర ప్రయాణమది. సముద్రం ప్రశాంతంగా లేదు. భారీ తుఫాన్లు, పెద్ద అలలు, ఆహారం కొరత. కొంతమంది నావికులు అనారోగ్యానికి గురయ్యారు. అయినా వాస్కోడగామా వెనక్కి తగ్గలేదు. నెలల తరబడి ప్రయాణించిన తర్వాత వాస్కోడగామా ఆఫ్రికా తీరానికి చేరుకున్నాడు. అక్కడి ప్రజలు వింత దుస్తుల్లో ఉన్న ఈ విదేశీయులను ఆశ్చర్యంగా చూశారు. వాస్కోడగామా అక్కడి నుంచి మరింత ముందుకు సాగాడు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర సముద్ర ప్రాంతం కేప్ ఆఫ్ గుడ్ హోప్. భారీ అలలు నౌకలను మింగేయాలని ప్రయత్నించాయి. కాని చివరకు వాస్కోడగామా ఆ ప్రమాదాన్ని దాటాడు. ఇది చరిత్రలో ఒక మహాఘట్టం. ఇప్పుడతని ముందున్నది అపారమైన భారత మహాసముద్రం. గాలి దిశలు, నక్షత్రాలు, సముద్ర ప్రవాహాలను ఆధారంగా చేసుకుని ప్రయాణం కొనసాగింది. అందరి గుండెల్లో ఒకే ప్రశ్న: భారతదేశం ఇంకా ఎంత దూరం? 1498 మే 20 ఎన్నో నెలల ప్రయాణం తర్వాత వాస్కోడగామా నౌకలు భారతదేశంలోని కాలికట్ తీరానికి చేరుకున్నాయి. ఇప్పుడు అది కేరళలోని కోజికోడ్. యూరప్ నుంచి సముద్ర మార్గంలో భారతదేశానికి చేరిన తొలి వ్యక్తిగా వాస్కోడగామా చరిత్రలో నిలిచిపోయాడు. భారతీయ వ్యాపారులు ఆశ్చర్యపోయారు. విదేశీయుల భారీ నౌకలను చూసి అందరూ చర్చించుకున్నారు. వాస్కోడగామా స్థానిక పాలకుడు జమోరిన్ను కలిశాడు. అతను బహుమతులిచ్చి వ్యాపారం చేయాలని కోరాడు. భారతదేశపు మసాలాలు చూసి పోర్చుగీసులు ఆశ్చర్యపోయారు. మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క ఇవి యూరప్లో బంగారం కంటే విలువైనవి. వాస్కోడగామా ఈ సంపదను చూసి ఆనందపడ్డాడు. భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్న తర్వాత వాస్కోడగామా తిరిగి పోర్చుగల్కి బయల్దేరాడు. ఆ ప్రయాణం కూడా చాలా ప్రమాదకరంగా సాగింది. అనేక మంది నావికులు మరణించారు. కాని చివరకు అతను విజయవంతంగా చేరుకున్నాడు. వాస్కోడగామా విజయంతో యూరప్ మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. ఇప్పుడు భారతదేశంతో నేరుగా వ్యాపారం చెయ్యవచ్చు. ఇది ప్రపంచ చరిత్రనే మార్చేసింది. కాని ఈ సముద్ర మార్గం ఒక కొత్త యుగానికి ప్రారంభమైంది. ముందుగా పోర్చుగీసులు, తర్వాత డచ్, ఫ్రెంచ్, చివరికి బ్రిటిష్ అందరూ భారతదేశానికి వచ్చారు. ఇది భవిష్యత్తులో వలస పాలనకు దారితీసింది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి: భారతదేశాన్ని ఎవ్వరూ కనుగొనలేదు. భారతదేశం వేల ఏళ్ల నాగరికత కలిగిన దేశం. వాస్కోడగామా కేవలం యూరప్ నుంచి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు, అంతే. ఒక సముద్ర యాత్ర ప్రపంచ వ్యాపారాన్ని మార్చింది. ఒక్క నిర్ణయం చరిత్ర దిశనే మార్చేసింది.
1498లో ప్రారంభమైన ఆ ప్రయాణం భారతదేశ భవిష్యత్తుపై శతాబ్దాల ప్రభావం చూపింది. ఇదే భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న వాస్కోడగామా కథ. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు ఇంకా చూడాలనుకుంటే మా వరుణ్ ప్రైమ్ ఏఐ క్రియేషన్స్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి. ఇంకా ఈ వీడియోతో నేను సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు జాగ్రత్త. బై బాయ్.